ఈ మనిషి చేతి నుంచి గడియారం సడన్గా తెరచుకొని సముద్రంలో పడిపోతుంది. అతను వెంటనే కిందకి వెళ్లి ఆ గడియారాన్ని వెతకడం మొదలు పెడతాడు. కానీ అక్కడ అతనికి ఒక విచిత్రమైన రాయి కనిపిస్తుంది. అతనికి ఒక సాధారణ రాయి కాదని అర్థమవుతుంది. అతను త్వరగా మళ్లీ ఉపరితలానికి వచ్చి ఆ రాయిని తన గర్ల్ ఫ్రెండ్ మున్నీకి చూపిస్తాడు. అతని మున్ని చెబుతుంది ఇది ఒక పాత నౌకలో ఉపయోగించిన బ్యాలస్ట్ స్టోన్ అని. ఆమె మాటలు విన్నా అతనికి అర్థమవుతుంది అక్కడ ఖచ్చితంగా ఎక్కడో ఒక నిధి దాగి ఉందని. ఆ తర్వాత అందరూ కలిసి సముద్రంలో నిధి కోసం వెతకడం మొదలు పెడతాడు. కొంతసేపటికి ఆ వ్యక్తికి ఏదో కనిపిస్తుంది. అతను మట్టిలో చేయి వేసి ఏదో తీయడం మొదలు పెడతాడు. అది ఒక పాత బంగారు ఖడ్గం డాగర్ గా బయటపడుతుంది. ఆ ఖడ్గంపై తుప్పు పడి ఉంటుంది. ఇది దాదాపు 500 ఏళ్ల పాతదని తెలుస్తుంది. దాని హ్యాండిల్లో వేసిన రూబీ చూస్తే ఇది ఎంతో విలువైనదని అర్థమవుతుంది. వాళ్ళందరూ చాలా సంతోషపడతారు మరియు అక్కడ ఇంకో నిధి ఉండొచ్చని ఊదిస్తారు. ఆ తర్వాత వాళ్ళు మళ్లీ పూర్తిగా డైవింగ్ గేర్ వేసుకుని సముద్రంలోకి దిగుతారు. ఒక ప్రదేశంలో మెటల్ డిటెక్టర్ ఉంచిన వెంటనే దాని సూది బలంగా కదలడం మొదలు పెడుతుంది. వాళ్ళు వెంటనే మట్టిని తీసే మెషిన్ని ఆన్ చేస్తారు. కొద్దిసేపటిలోనే ఒక బంగారు కంభం కనపడుతుంది. వాళ్ళు ఆ కంభం 2 అంచులకు తాడు కట్టారు. ఆ తాడుతో కలిపి ఉన్న ఎయిర్ బ్యాగ్స్ లో గాలిని నింపుతారు. తద్వారా ఆ కంభాన్ని పైకి లేపగలుగుతారు. కానీ అప్పుడే పడవలో ఉన్న అమ్మాయికి అలారం శబ్దం వినిపిస్తుంది. కోస్ట్ గార్డ్ వస్తున్నట్టు తెలుస్తుంది. నీటిలో ఉన్న వాళ్లకు కోస్ట్ గార్డ్ పడవలు కనిపిస్తాయి. వాళ్ళు భయపడతారు. ఏమీ కనిపిస్తే వాళ్ళు ఆ నిధిని బత్తు చేస్తారని. అందుకే వాళ్ళు ఎయిర్ బ్యాగ్ నుంచి కొంత గాలిని వదులుతారు. అలా చేయడం వల్ల కంభం నీటిలోనే ఉండిపోతుందని అనుకుంటారు. కాని పొరపాటున అంతా గాలి బయటకు వెళ్లిపోతుంది. కంభం మళ్లీ నీలోకి దూకి పడుతుంది. ఒక మిత్రుడు చేతికి తాడులో ఇరుక్కోవడం జరుగుతుంది. కంభం నేరుగా అతని చేతిపై పడుతుంది.